ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాలు దట్టమైన మంచుతో కప్పివేయబడ్డాయి. ఎటు చూసినా ఇసుక తిన్నెల్లా మంచు పేరుకుపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. చలి తీవ్రత -డిగ్రీలకు పడిపోయింది. మంచు కారణంగా అక్కడి పరిస్థితి ఏంటి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్ను మంచు దుప్పటి కప్పేసింది. శుక్రవారం కాశ్మీర్ వ్యాప్తంగా కురిసిన భారీ మంచు వర్షం జమ్మూ కాశ్మీర్ను మంచు దుప్పటి కప్పేసింది. శుక్రవారం కాశ్మీర్ వ్యాప్తంగా కురిసిన భారీ మంచు వర్షం జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. లోయలోని అనేక ప్రాంతాల్లో మంచు పేరుకుపోవడంతో రోడ్లు, రైలు ప్రయాణాలు పూర్తిగా స్తంభించాయి. విమాన రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. శ్రీనగర్ నగరంలోని తేలికపాటి నుంచి మోస్తరు మంచు కురిసినప్పటికీ ఎత్తైన కొండ ప్రాంతాలు, అప్పర్ రీచుల్లో భారీగా మంచు కప్పేసింది. బద్గాం జిల్లాలోని పఖర్పోరా, చరారీ షరీఫ్ ప్రాంతాల్లో 3 నుంచి 4 అడుగుల మంచు భూమిపై పేరుకుపోయింది. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో అత్యధికంగా ప్రభావితమైంది. మైదాన ప్రాంతాల్లోనే 2 అడుగుల వరకు మంచు కురిస్తే ఎత్తైన ప్రాంతాల్లో 4 అడుగుల వరకు మంచు కప్పేసింది. పుల్వామా జిల్లాలోని డ్రాబ్గామ్, రాజ్పోరా ప్రాంతాల్లో కూడా భారీ మంచు కురిసింది. ఉత్తర కాశ్మీర్లోని గుల్మార్గ్, కుప్వారా జిల్లాలో 2 నుంచి 3 అడుగుల వరకు మంచు పడింది. కార్నా లోయలోని ఎత్తైన ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. మంచు వర్షానికి తోడు ఈదురుగాలు వీచడంతో చెట్లు నేలకొరిగాయి. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. గాలి తీవ్రతకు విద్యుత్ లైన్లు దెబ్బతిని అనేక ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. శ్రీనగర్ విమానాశ్రయంలో రన్వేపై మంచు పేరుకుపోవడంతో అన్ని విమానాలను అధికారులు రద్దు చేశారు. వాతావరణ పరిస్థితి సద్దుమణిగితే తప్ప తిరిగి విమాన రాకపోకలను కొనసాగించలేమంటూ అంటున్నారు అధికారులు. దృశ్యమాన్యత తక్కువగా ఉండడంతో, అంటే విజిబిలిటీ తక్కువగా ఉండడంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా 26కి పైగా విమానాలను రద్దు చేసినట్లుగా అధికారులు అంటున్నారు. అలాగే శ్రీనగర్ జమ్మూ నేషనల్ హైవే, ముఘల్ రోడ్, శ్రీనగర్ లే రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. రైల్వే ట్రాక్ స్టేషన్లలో మంచు వర్షం కురవడంతో రైలు సేవలు కూడా పలుచోట్ల నిలిచిపోయాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణాలను మానుకోవాలంటున్నారు. జమ్మూ కాశ్మీర్ మంచు వర్షంపై అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తారని, పరిస్థితి పూర్తిగా సమీక్షిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, ఎలాంటి సహాయక చర్యలు చేపట్టేందుకైనా ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉన్నట్లు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరూ వాతావరణ, ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. ప్రజలు నివసిస్తున్న చాలా ప్రదేశాల్లో మంచు తీవ్రతకు కార్లు, బిల్డింగులు, రోడ్లు పూర్తిగా కప్పివేయబడ్డాయి. రోడ్లపై కురుస్తున్న మంచును ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. జమ్మూ, గుల్మార్గ్, సోనామార్గ్, లదాఖ్, పహల్గామ్, గురేజ్, కర్నా, మాచిల్ ప్రాంతాలపై మంచు వర్షం తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి రహదారులపై ఉప్పును చల్లుతున్నారు అధికారులు. మంచు త్వరగా కరిగిపోయేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. बस चलो आ जाओ। ये ना, ये रखो एक बार, है नी, गले में डाल दो ना। भैया भैया भैया, ये गाड़ी है दोस्तों हमारी, बाकी इसे अब करना क्या है ये देखना। हट जाएगी। अरे ये देखो देखो जितनी निकालेंगे उतनी जितनी जरूरत होगी उनसे, हाँ है ना। हाँ ये देखो भाई, गाड़ी, ये गाड़ी है हमारी। ये ओह हो गया। शीशा ताल ले, अब शीशा ताल ले, हल्का खोल के। तारने की जरूरत नहीं है, चाबी लगानी पड़ेगी शीशा तारने के लिए। रुको ना, तो देख रहे दोस्तों हाल, अब आराम से निकाल ले ना जो भी। हमारी कुछ गाड़ी है, आराम से इसमें अंदर वो तो लिप बाम निकाल ले, और एक वही लीड से। ये माई की निकाल दूं क्या? हाँ निकाल ले, बाहर ही निकाल ले। इसमें ही होगी। हाँ पक्का। तो दोस्तों
इकड़ गया लिप बम। ठीक है आ जा फिर। ये हमारी गाड़ी है। हाँ आ जा इधर। ये ना, ये रखो एक बार।